ఎక్కువ మంది రాజకీయ నాయకులు సార్ ముఖ్యమైన వాళ్ళు మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి రండా అనే పదాన్ని వాడుతున్నారు. అది అవును. భూత అది ఏ భాష అసలు? రండా అనే పదం కూడా తెలుగులో ఉంది. అది ఈ హిందీ నుంచి తెలుగులోకి వచ్చింది. హ్మ్. రండి అది అంటే భర్త కోల్పోయిన స్త్రీ విధవ హ్మ్. ఆమెను అంటారు మామూలుగా. అది స్త్రీలను కించపరచటం, స్త్రీలను అవమానించటం. అది హిందీ నుంచి తెలుగులోకి వచ్చింది. ఆ క్రమంలో కూడా మళ్ళీ అది ఆ తిట్టు, అది రండా అనే పదం తిట్టు అనేది చేతగాడు ఆడవా అని అనే మొగుడు చనిపోయిన ఆమెను ముండా అని అట్లాంటి మాటతోని వాడేటటువంటి పదం అది. అసమర్థుడు అనే అర్థంలో వాడతాం అది. ఈ అసమర్థుడు అనే వాడుక ఏదైతే ఉందో ఆ పదం ఎక్కడి నుంచి వచ్చిందని దాన్ని ఆర్జిన్లోకి ఎక్కర్లేదు. హ్మ్. పదం ఎక్కడి నుంచి వచ్చినా దాన్ని నువ్వు ఉపయోగించడం అనేటువంటిది సరైంది కాదు అనేది నేను చెప్పదలుచుకుంది. చాలా పదాలు వేరు వేరు భాషల నుంచి వచ్చినాయి. తెలుగులోకి కూడా చాలా పదాలు వేరే భాషల నుంచి వచ్చినాయి. అది ఉర్దూ నుంచి వచ్చింది, అది ఇంగ్లీష్ నుంచి వచ్చింది, తర్వాత సంస్కృతం నుంచి వచ్చినాయి. ఇప్పుడు లంజా అనే పదం ఉంది, హ్మ్. అది సంస్కృతం నుంచి వచ్చింది. లమ్ అంటే బురద, హ్మ్. జా అంటే పుట్టినది, హ్మ్. బురదలో పుట్టింది. బురదలో పుట్టింది అనేది క్రమక్రమంగా నువ్వు ఏ అర్థంలో ఉపయోగిస్తున్నావు అనే దాంట్లో ఉంది. అలా ఆ మాటకు బురదలో పుట్టింది, కమలం కూడా పుడుతుంది బురదలో. పంకజం ఉన్నది, పంకంలో పుట్టింది పంకజం. పంకం అంటే బురద, బురదలో పుట్టింది పంకజం అంటే కమలం. కమలం బురదలో పుడుతుంది, కానీ నువ్వు ఉద్దేశించి ఉపయోగించే అర్థం మారింది కదా. సంస్కృతంలో ఎప్పుడైనా అది ఉంటే ఉన్నదో లేదో తెలియదు. మన సంస్కృతంలో కూడా తిట్టుగానే ప్రయోగించబడింది. ఇక్కడికి వస్తే తెలుగులో మాత్రం అచ్చం తిట్టుగానే ఉంది అది. కాబట్టి ఆ తిట్లను ప్రయోగించడం అనేటువంటిది నీకు సంబంధించిన ఒక సంస్కార రాహిత్యం, నీకు సంబంధించినటువంటి ఒక దీనస్థితి. అంటే నువ్వు అవతలి వ్యక్తిని మెప్పించే శక్తి లేనప్పుడు ఉపయోగించేటటువంటి, అంటే నువ్వు ఉపయోగించే అర్థంలోనే అది ఉంటుంది. అంటే నీ మనస్సు లేదా నీ ఆలోచన విధానం తప్పు ఉంది అక్కడ, పదంలో కాదు. పదం కూడా భూతే, కానీ నువ్వు ఆలోచించడంలోనే తప్పు ఉంది. ఇక్కడ ఇందాక చెప్పిన దాంట్లో డ్రాయర్ ఇప్పించి కొడతా అనేది మాట, డ్రాయర్ కూడా ఉడవీక్తారు అనే మాట ఏదైతే ఉందో అది తెలంగాణలో ఉన్నది కాదు డ్రాయర్ అనేది. కాకపోతే పీకుతారు అంటే ఉడబీకుతారు అనే మాట అర్థం ఏంటిది? దాన్ని ఉడబీకినాక ఏంటిది? ఎట్లా అసెంబ్లీలో మాట్లాడతారు ఈ భాష? స్పీకర్ ఎట్లా వింటాడు? అక్కడ ఉన్న మహిళా సభ్యులు ఎట్లా వింటారు? లేదా మగవాళ్ళు కూడా సంస్కారవంతులైనటువంటి వాళ్ళు ఎట్లా వింటారు? ఈ భాషను ఎట్లా అంగీకరిస్తున్నారు, ఎట్లా ఒప్పుకుంటున్నారు?